పోలవరపు రమణబాబు అతని భార్య హరిప్రియ, దుర్గా భవాని అనే దంపతులకు అన్యాయం జరిగిందని మీడియాతో చెప్పడం జరిగింది. ఇంట్లో భర్త లేని సమయంలో సమ్మిడి పైడిరాజు, అతని కొడుకు సమ్మిడి అప్పలరాజు మరియు అతని బంధుమిత్రులతో కలిసి గతంలో జరిగిన పక్షపాతం దృష్టిలో పెట్టుకుని ఇంటి మీద దాడి చేయడం జరిగిందని, సామాన్లన్నీ బయటకు పడేయడం జరిగింది అని చెప్పారు. పెద్ద గట్యాడ సిఐ మాకు తగిన న్యాయం చేయాలని, నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. నా పేరు హరిప్రియ దుర్గా భవాని. నా భర్త పోలవరపు రమణబాబు గారు అడ్వకేట్ అయినా. నా భర్త లేని సమయంలో మేము రెంట్కుంటున్నాం ఈ హౌస్లో. నా భర్త లేని సమయంలో హౌస్ ఓనరు కుమార్తెల్ని వాళ్ళ కొడుకుల్ని అందరినీ తీసుకొని వచ్చి 20-30 మందిని తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారు. నాకు 2 ఆడపిల్లలండి. ఈ ఇంట్లో మేము సీసీ కెమెరాలు పలగొట్టారు, గేట్లు పలగొట్టారు, తలుపులు పలగొట్టి లోపలికి వచ్చి దౌర్జన్యం చేశారు. మమ్మల్ని కొట్టి ఇచ్చేసి మమ్మల్ని బయటకు పంపించారు. మా సామాన్లన్నీ టీవీ పలగొట్టారు, సామాన్లన్నీ బయట పడేసి ధ్వంసం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఎంతవరకు న్యాయం? నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్ కింద పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా ఇంటి ఓనర్ అయిన సమ్మిడి పైడిరాజు అనే వ్యక్తి మాకు చాలా ఇబ్బందులు కలగజేస్తూ గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా మమ్మల్ని చంపుదామని ఆ రోజు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మేము కేసు పెట్టడం జరిగింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. ఆ కేసు పెట్టిన కారణంగా రోడ్డు మీద అన్ని సామాన్లు పడేసి నానా బేభత్సం చేసి మాకు ఈ గ్రామంలో పరువు నష్టం కలగజేసి, అదేవిధంగా నేను ఒక లాయర్ అయ్యి ఉండి నన్ను ఇంత పరువు నష్టము, నాకు ఎంత ఆస్తి నష్టము ఇంత చేసి మా పిల్లల్ని చంపబోయినా మా భార్యను నేను లేని సమయంలో చంపబోయారు. కత్తి తీసుకొని ఇక్కడ పొడవబోయారు. తప్పించుకొని రాత్రి పరిగెట్టాం. సిపి గారి దగ్గరికి వెళ్ళి కలిసాం, విన్నవించాం, స్వయంగా చెప్పాం. అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు ఎమ్మెల్సీకి వెళ్ళమని. ఇది మా మీడియా సోదరులు అర్థం చేసుకొని మా